యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మీ అందరి జీవితాల్లో ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక మందికి షేర్ చేయండి ఈ వాగ్దానం. అనేక మందికి షేర్ చేయడం ద్వారా అనేక మందికి రీచ్ అవుతుంది. వారు కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం పాత వీరంపాలెం యేసయ్య సన్నిధిలో ఆరాధన జరుగుతున్న ఉదయం 9:30 నుంచి ఇప్పటికి వేల మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తారు. రండి, దేవుని బలమైన కార్యాలు, పరిశుద్ధాత్మ సన్నిధి కుమ్మరింపు మీరు చూస్తారు. గొప్ప మేలులతో మీరు నింపబడతారు. ఈ ఉదయకాల సమయంలో కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికి ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఉండి ఈ వాగ్దానం వింటూ ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, అందరి చేత వెలివేయబడి రిజెక్ట్ చేయబడి శాపములో, పాపములో, అంధకారంలో, చీకట్లో, అప్పుల్లో ఒకవేళ ఉన్నారేమో ప్రభు మీతో చెప్పమంటున్నారు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడిచిపెట్టకుండా నా కృపను చూపిస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నారు. ఒకవేళ ప్రస్తుతం మీకున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి దేవుడు నా చేయి విడిచిపెట్టాడేమో, ఎందుకు నా జీవితం లాగా, ఏంటి నా పరిస్థితి అని ఒక ప్రశ్న మీలో ఉందేమో, ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నాడంట. గనుక విడువను ఎడబాయను, నా కృపను మీ పట్ల చూపిస్తానంటున్నాడు. గనుక నీ పిల్లల విషయంలో, మీ వ్యాపార విషయాల్లో, మీ కుటుంబాల విషయాల్లో, అన్ని మార్గాల్లో, అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. సంపూర్ణమైన గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు మీ కుటుంబాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. ఎక్కడుండి వాగ్దానం విన్నాకున్నా నమ్మకంగా రిసీవ్ చేసుకోండి. దేవుని బలమైన మేలు మీరు చూడబోతున్నారు. ఆయన కృపను చూడబోతున్నా. అన్ని విషయాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత మీకు కనబడబోతూ ఉన్నాయి. నీ శ్రమలు, నిందలు, అవమానాలు కొట్టివేసి దేవుడు తన చెయ్యి పట్టుకుని పైకి లేవనెత్తబోతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడట. ఎప్పుడైతే దావీదుని దేవుడు శాశ్వతమైన కృపా ప్రేమ దావీదుకి ఇచ్చాడో, గొర్రెల కాపరి రాజుగా మార్చబడ్డాడు. ఈరోజు మీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు, మీ జీవితంలో అద్భుతాలు చేయగలిగిన దేవుడు, అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని పైకి తీసుకురావాలని, ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగించాలని దేవుడు ఇష్టపడుతూ ఉండగా ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుడే మీ పక్షాన గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీ ఇళ్లలో ప్రవేశిస్తూ ఉండగా విడువక మీ ఎడల కృప చూపబోతాను. విడిచిపెట్టే దేవుడు కాదు, నేను ఎడబాసే దేవుడు కాదు. ఏ సమయంలో నీకు సహాయం చేయాలో, ఏ కోణానికి సహాయం చేయాలో నీకు సహాయం చేసి నిన్ను బలపరిచి గొప్ప స్థితిలోని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఎవరు ప్రేమించకపోయినా ప్రేమించే దేవుడు, నేను విడువక కృప చూపుతున్నానన్న ప్రభువా. నీ కృపను విస్తారంగా మా బిడ్డల మీద చూపించండి, బలపరచండి, గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.